రే వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎంగిలి కూడు కాసపడే కుక్కలా నా సిగ్గు నా లజ్జ. నమస్తే. కొజ్జా నా కొడుకు అలియాస్ లుచ్చా నా కొడుకు అలియాస్ భోసుడికే నా కొడుకు అలియాస్ పొద్దున్నేసే హిందువులు వేసిన పెంట తిని హిందువుల మీదే మురగే పంది బురదలో పొర్లే పంది నా కొడుకు అలియాస్ జోసఫ్ అలియాస్ రావణ్ అలియాస్ ప్రశ్న అలియాస్ గాండు నా కొడుకు అలియాస్ ముందు ముందు మీరు ఏమి ఇంతకిన మించిన వల్గర్ ఏమని పెట్టి పిలవాలనుకున్నా పిలుచుకోవచ్చు. ఎందుకంటే మన వీడియోలోనే వీడు రాధా మనోహర్ దాస్ తిట్టింది వాని వ్యూవర్సే వాని ఫాలోవర్సే వానికి గడ్డి పెట్టారనమాట. ఈ నా కొడుకు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఎప్పటికే కానీ మనిషి ఇతరులకి మాట్లాడితే మర్యాదతో మాట్లాడాలి, కానీ వాళ్ళ ఫాలోవర్స్ చెప్తే కానీ నీకు తెలియలేదు అనమాట. అంటే అంత విధవ అనమాట వీడు. ఈ కొజ్జా నా కొడుకుకి వాని ఫాలోవర్సే గడ్డి పెట్టారు కాబట్టి వాడే చెప్పుకుంటున్నాడు. అందుకేరా రే కొజ్జా నా కొడక, ఎప్పుడే కానీ ఎవరికే కానీ నీవు కౌంటర్ వేయాలనుకున్నా కూడా, ఎవరికైనా అతని గురించి చెప్పాలనుకున్నా కూడా మర్యాదతో చెప్తే మేము కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతాం రా భూషుడికే నా కొడక. అర్థమైందా? సో ఈ వీడియోలో నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏమన్నావు, స్టార్టింగ్ లో నేనేమన్నాను అదే నువ్వు అది కూడా వాడకుండా సన్యాసి అలియాస్ లవడా అలియాస్ అని చెప్పావు కదా, అవి కూడా చెప్పకుండా రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళ శిష్యురాలంట ఏం చెప్తున్నావు కదా చెప్పు. కానీ ఆ శిష్యురాలు నీవేమి ఆడియో వినిపిస్తున్నావు, వీడియో చూపిస్తున్నావు కదా, ఆవిడ క్వశ్చన్ అడిగింది రాధా మనోహర్ దాస్. ఏం క్వశ్చన్ అడిగింది రా భయ్? ఆ క్వశ్చన్ గురించి మాట్లాడదు కదా. మరి నేను క్వశ్చన్ అడిగావు, నువ్వు నన్ను క్రైస్తవులు అన్నావు. రాధా మనోహర్ దాస్ ఎలా ఉండవు గొత్తు నాకు. క్రైస్తవాలంటే ఏం అయిపోయిందిరా ఆవిడ? ఈ ప్రశ్న ఏమైంది, ఆ ప్రశ్న గురించి చెప్పదు దానిలా. అంటే ఇప్పుడు నీలా ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చదివి కదా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ క్రైస్తవులు నేను కొన్నారని అంటే అనినాడు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావురా భూసుడికి. రే కొజ్జా నా కొడక, నువ్వే ఉన్నావు. ప్రశ్న అని ఛానల్ పెట్టుకున్నావు, నేను నాస్తికుడు అని చెప్పుకుంటున్నావు. మళ్ళీ పేరు అంటావు జోసఫ్ అంటావు, మరి పేరు మార్చుకున్నా అంటావు రావణ్ పెట్టుకున్నావు. మరి ఎవడు ఎప్పుడు మీ ఇలాంటి లుచ్చా నా కొడుకులు, నాస్తికు నా కొడుకులు, కమ్యూనిస్ట్ నా కొడుకులు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు కదా. అలాగే రాధా మనోహర్ దాస్ గారు నువ్వు క్రైస్తవురాలనికే సైండ్ వచ్చు, క్రైస్తవులు మీరు కొన్నారు నిన్న అని ఉండొచ్చు. ఏమన్నా ఇది పెద్ద విషయం ఏమిట్రా? ఇది ఏదో పెద్ద విషయమైనట్లు శిష్యురాలు రాధా మనోహర్ దాస్ బండారం బయట పెట్టినట్లు. ఏమిరా రాధా మనోహర్ దాస్ దొంగతనం చేశాడా? ఏం చేశాడరా? ఆవిడ ప్రశ్నించాడంట, ఆవిడ ఏమో ప్రశ్నించిందంట రాధా మనోహర్ దాస్ని. నువ్వు క్రైస్తవురాలు అన్నాడంట. ఏం ప్రశ్న నన్ను అడగమని చెప్పి ఇప్పుడు ఆ ప్రశ్న గురించి చెప్పాలి కదా పబ్లిక్కి. ఆ ప్రశ్న గురించి ఏం చెప్పదు కూడా, ఆవిడ కూడా ఏం చెప్పదు అంటే ఈ నా కొడుకుని ఏం చెప్పడు. వినండి. రాధా మనోహర్ దాస్ కి బయట కనిపించకూడదు అని వార్నింగ్ ఇచ్చాడు లాస్ట్ టైం వీడియోలో ఈ లుచ్చా నా కొడుకు కొజ్జా నా కొడుకు. మళ్ళీ లాస్ట్ టైం వీడియోలో నేను కూడా ఛాలెంజ్ చేశాను ఈ కొజ్జాగానికి. నీకు దమ్ము ధైర్యం అంటే ఒక అబ్బాయికి పుట్టి ఉంటే నీ అడ్రస్ చెప్పురా, నాకు ఫోన్ చేయి. రాధా మనోహర్ దాస్ని తీసుకుని నీ ఇంటికి వస్తా, నిన్ను అట్టి ఇంటికి వస్తా. రాధా మనోహర్ దాస్ ఆతులు ఏం పీకి చూపిస్తావో పీకి చూపించాలని చెప్పిన. మళ్ళీ నా కొడుకుకి నా వీడియో వెళ్ళిందని నాకు తెలియదు, కానీ మళ్ళీ వాని ఫాలోవర్స్ నా వీడియో చూసి అంటే నా కొడుకు ముందు పంపించండి. ఈ పొట్టు బుడుమకాయతో ఎంత గుద్దలు కొవ్వు ఉందో నేను చూస్తా. రాధా మనోహర్ దాస్ బయట కనిపించకరు నాకు అంటాడు ఈ నా కొడుకు. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ అబ్బ సొత్త ఈయన పెళ్ళ పెట్టుకుని ఉందే ఎవరా బొసుడికే కదా ప్రేక్షకులు. గాడిద నా కొడక వినండి ప్రేక్షకులు. సన్నాసి అలియాస్ పుండాకోర్ అలియాస్ లత్కోర్ అలియాస్ లోఫర్ అలియాస్ ఇంకా ఏదైనా సరే మీరు ఎన్ని పదాలు పెట్టుకున్నా, అంటే ఇంకొద్దిగా వల్గారిటీలోకి వెళ్దాం అనుకున్నా సరే కొద్దిగా మన వ్యూవర్స్లో బూతుల్ని వద్దనుకుండే ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఆ జోన్లోకి వెళ్లకుండా ఇలాంటి పదాలు ఎన్ని పెట్టినా సరే
ఒక వ్యక్తికి బాగా సూట్ అవుతాయి. సో విన్నారు కదా ప్రేక్షకులు, వాడే చెప్పాడా వన్ ఫాలోవర్స్ గడ్డి పెట్టాడు లాస్ట్ టైం బూతులు మాట్లాడినందుకు. సో ఆయన కూడా నా కొడుకు బూతునూరు కదా, గబ్బునూరు, ఎక్కడ పోతుంది గబ్బు అవలేదా? వినండి. సో ప్రేక్షకులు, సృజన అనేది రాధా మనోహర్ దాస్ శిష్యురాలని చెప్తున్నాడు ఈ పంది నా కొడుకు, అవునా? రాధా మనోహర్ దాస్కి సృజన అనే శిష్యురాలు ప్రశ్నించిందంట, సమాధానం చెప్పలేదంట. ప్రశ్నించినందుకు నువ్వు క్రైస్తవురాలు అన్నాడంట రాధా మనోహర్ దాస్, అవునా? సరే ఇప్పుడు ఆవిడేమంటుంది, నేను కట్టర్ హిందూని, నేను హిందూ కాదు, నువ్వు ఎలా అంటావు, నువ్వేమైనా అనుకో, నాకేం ఫరక్ పెట్టలేదు అంటుంది ఆవిడ, సరేనా? సో ఆవిడ హిందూ అన్నప్పుడు, రాధా మనోహర్ హిందూ అన్నప్పుడు మా మధ్య హిందువుల మధ్య 1,00,000 గొడవలు ఉంటాయి. మన హిందువులే చూసుకోవాలి, మన హిందువులే మాట్లాడుకుని మన హిందువులే పరిష్కరించుకోవాలి కదా, అవునా లేదా? మరి ఈ శిష్యురాలు మాట్లాడిన ఆడియో వీడియో వీనికి ఎందుకు ఇచ్చింది? వీడు మూడో వ్యక్తి కదా, మా హిందూ మతానికి సంబంధం లేని లుచ్చా నా కొడుకు కదా, వీడు నాస్తికుడు కదా. ఈ లుచ్చా నా కొడుకు నాస్తికుడు అయి ఉండి నాస్తికుడు పేరు పెట్టుకోవాలి. ఎవరు? ఇప్పుడు చైనా దేశం ఉంది, ఆ నా కొడుకు నాస్తికులు. ఆ నాస్తికుడు నా కొడుకులు తినని జీవి లేదు భూమిపైన ఉన్న అన్ని జీవుల్ని తినే రాక్షస నా కొడుకులు. వీడు కూడా రాక్షస నా కొడుకు కదా, జింగ్ పింగ్ పింగ్ పాంగ్ అని నాస్తికుల పేరు పెట్టుకోవాలి. రావణ్ అంటే అది హిందూ పేరు, జోసెఫ్ అంటే క్రిస్టియన్ పేరు. ఈ నా కొడుకు మళ్ళీ గబ్బు నా కొడుకు. ఇలా ఎప్పుడు చూసినా అప్పుడు ఊసరవల్లిలో రంగు మార్చే ఈ లుచ్చా నా కొడుకు, ఒకరు జోసెఫ్, ఒకరు రావణ్ అని, ఒకరు నాస్తికుడు అని చెప్పుకునే ఈ లుచ్చా నా కొడుకు. ఎవరు ఎలా మాట్లాడతారో, ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు కదా. రాధా మనోహర్ దాస్ గారు అని ఉండొచ్చు, నువ్వు క్రైస్తవాళ్ళని కలిసి ప్రశ్నించేందుకు. అది హిందువులు కూడా హిందువులు చూసుకోవాలి కదా. ఆవిడ నిజంగా హిందూ అయితే ఈ మూడవ వాడైనా ఈయనకి ఎందుకు ఇవ్వాలి? ఈయనకి కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మన ఇంటి కూడా ఇవ్వకూడదు కదా, మన ఇంటి కూడా చెప్పకూడదు కదా మూడవనికి కదా ప్రేక్షకులు. మళ్ళీ ఆవిడ ఈ ఆడియో రికార్డు ఈయనకి ఇచ్చిందంటే మీరు ఆలోచించండి. ఆవిడ గేము, ఆవిడ మనసు. ఆవిడ నిజంగా హిందూ అయితే ఈ లుచ్చా నా కొడుకు ఫోన్ చేసి, ఒరే భోసుడికే పంది నా కొడుక, నా ఆడియోని నీ వీడియోలు పెట్టమని ఎవడు చెప్పాడు రా, నా పర్మిషన్ లేకుండా ఎలా పెట్టాలని కలిసి ఈ నా కొడుకు మీద కేసు పెట్టి ఆ వీడియోని డిలీట్ చేయాలి ఇవిడ కదా. మాకు అదే ప్రేక్షకులు, ఆవిడ నిజంగా హిందూ అయితే మా హిందువులు కూడా మేము హిందువులు చూసుకుంటాం రా, మాకు హిందువులు లేరేమరా సాటి, మాకు సపోర్ట్గా హిందువులు మేము ఏం చూసుకుంటాం, మా ఇంటి కూడా ఇది అని చెప్పాలి ఆవిడ కదా ప్రేక్షకులు. అది చెప్తుందో లేదో మనం ముందు చూద్దామండి. మళ్ళీ ఆవిడ చెప్పుకుంటే వీనికి మూడోవానికి ఆడియో వీడియో ఇచ్చిందంటే మళ్ళీ ఈవిడ ఎలాంటిదో మీరే ఆలోచించుకోండి ప్రేక్షకులు, ఓకేనా? వినండి ముందు. హరే కృష్ణ అండి, నా పేరు సృజన. నేను ఒకప్పుడు రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలిని, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు శిష్యురాలిని. ఇప్పుడు నేను ఎందుకు ఆయన్ని అన్ఫాలో అవ్వాల్సి వచ్చింది అంటే, ఆయన నిజస్వరూపం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఇటువంటి దొంగ సన్నాసులు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మన పెద్దవారు చెప్తూ ఉంటారు, ప్రపంచాన్ని మనం వదిలేస్తే మనం సన్యాసులం అట, అదే ప్రపంచం మనల్ని వదిలేస్తూ ఉంటే మన రియల్ క్యారెక్టర్ చూసి మనం సన్యాసులం అవుతామట. అందుకని అనాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, రాధా మనోహర్, నీకు తెలిసిన కొంతమందితో నేను క్రైస్తవురాల్ని అని చెప్పి నువ్వు ప్రచారం చేస్తున్నావు. నేను క్రైస్తవురాలనా? నీకు తెలీదా? నేను ఎంతమంది పాస్టర్స్ తో మాట్లాడా నీకోసం? కొన్ని వందల మంది పాస్టర్స్ తో నేను మాట్లాడి ఉంటా. మా గురువు గారిని అలా అంటున్నారేంటి, మా గురువు గారిని ఇలా అంటున్నారేంటి, అది ఇదని కొన్ని వందల మంది పాస్టర్స్ తో మాట్లాడా నేను ఈ 2-3 ఏళ్లలో. నువ్వు అనేవాడివి, అమ్మా ఒక స్త్రీవై ఉండి నువ్వు మాట్లాడుతున్నావు, నీలాగా ధైర్యం హిందువుల మగవారికి ఉంటే ఎంత బాగుండేదమ్మా. నువ్వు ఎన్నిసార్లు అన్నావు? నీ గుండెల మీద చేయసు చెప్పు. నేను క్రైస్తవురాలను, అసలు నీకు నోరా తాటిమట్ట అది అంటే? నువ్వు ప్రశ్నిస్తే నేను క్రైస్తవురాలను అన్నమాట. ఇప్పుడు అంటున్నాడు, నిన్న ఈ రాధా మనోహర్ నాతో మాట్లాడతావులే అమ్మా, ఏదన్నా ఎవరన్నా కొనేస్తే ఎన్నన్నా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ రోజు నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, రాధా మనోహర్, నన్ను ఎవరు కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ప్రూవ్ చేయి. నువ్వు ప్రశ్న వేయకు రాధా మనోహర్. నీ తెలివితేటలు నా దగ్గర చూపించమాక. నీ శిష్యురాల్ని నేను కాబట్టి నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడతావో నేను ఈ 2-3 ఏళ్లలోనే అబ్జర్వ్ చేశాను. నా అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. నువ్వు అనేవాడివి, అబ్బబ్బా అది బుర్ర కాదమ్మా పాదరసం అనేవాడివి నువ్వే. కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటో నీకు తెలుసు. నీకు ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లా. కాబట్టి ప్రశ్న వేయమాక. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించమాక. నువ్వేంటో నాకు పూర్తిగా తెలుసు. నీ శిష్యురాల్ని నేను.
ప్రతిరోజు గురువు గారు గురువు గారు గురువు గారు గురువు గారు అనేసి గురువు గారు మాటే వేదం. నేను గ్రూప్ లో కూడా చాలా మందితో మీ గురించి పోట్లాడేదాన్ని, మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే దాని ఆ వాట్సాప్ అడ్మిన్ మీరే కాబట్టి. గురువుగారు మాట గురువుగారు చెప్తే చెయ్యాలి, గురువుగారు చేయమంటే చెయ్యాలి, గురువుగారు వద్దంటే వద్దు. మనం ప్రశ్న వేయకూడదు. మనం శంకరాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారిలాగా ఉండాలి, రామానుజాచార్యుల వారికి కూరేసుల వారిలాగా ఉండాలని నేను గ్రూప్ లో అందరికి చెప్పేదాన్ని. నువ్వు లైక్ బటన్లు కొట్టేవాడు దానికి. నీకు తెలీదా ఈ రోజు నేను క్రైస్తవురాలని అయిపోయానా? నేను ఎంతమంది పాస్టర్లని వ్యతిరేకించి మాట్లాడాను నీకు తెలీదా? నేను బైబిల్ని ఎంత వ్యతిరేకించి మాట్లాడానో నీకు తెలీదా? ఈ రోజు నేను క్రైస్తవురాలని అయిపోయానా? సరే అది పక్కన పెట్టు. నువ్వు అంటున్నావు కదా నన్ను ఎవరో కొనేశారని. నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేయాలి రాధా మనోహర్, నువ్వు నన్ను ఎవరు కొన్నారు, నీ దగ్గర ఆధారం ఉంటే ప్రూవ్ చెయ్యి. ఇదిగో అమ్మా సృజన, నిన్ను వీళ్ళు కొన్నారు, ఇదిగో నా దగ్గర ఆధారం, ఎంత పెట్టి కొన్నారు, నీకు ఇంత డబ్బులు ముట్ట చెప్పారు, ఇదిగో ఆధారం అని ప్రూవ్ చేయి. నువ్వు ఏమనుకుంటున్నావు రాధా మనోహర్? నువ్వు అంటే నీ కోసం మేము ఎన్నో వందల మంది క్రైస్తవులతో మాట్లాడాం కదా, మరి నువ్వు మాకు ఎంత ఇచ్చావేంటి? ఎన్ని వందలు ఇచ్చావు, 8,000 ఇచ్చావు వాళ్ళందరితో మాట్లాడడానికి. అంటే నీ కోసం మేము వాళ్ళతో మాట్లాడితే అది ధర్మం. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను వ్యతిరేకిస్తే మేము క్రైస్తవులం. ఏంటిది? నీకు మనసాక్షి అనేది ఉందా లేదా అసలు? నీకోసం ఎంతమందితో మాట్లాడావు? ఎందుకు? అయ్యో మా గురువు గారిని అలా అంటున్నారు, మా గురువు గారు ఇలా అంటున్నారు, అది ఇది అని చెప్పి సమాధాన సామ్రాట్ దగ్గర నుంచి ఇంకా మిగతా పాస్టర్లు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరితో నేను మాట్లాడా. మొన్న ఈ మధ్య కాలంలోనే పాస్టర్లకు వాళ్ళకి వ్యతిరేకంగా నేను శ్రీరామరాజ్యం ఛానల్లో ఒక వీడియో చేస్తే అండకొండ రాముడితో పాటు మాకు కౌంటర్ గా చాలా మంది వీడియోలు చేసి అది ఏంటి డిబేట్కి రండి అని వాళ్ళు కూడా మామే కౌంటర్ గా వీడియోలు చేశారు. ఈ రోజు నన్నే క్రైస్తవురాలుగా నువ్వు మార్చేసి ప్రచారం చేయిస్తున్నావు అంటే, నువ్వు అన్నావు కదా నేను నాతో, అమ్మా నేను సన్యాసిని కాదమ్మా, నేను కామన్ మ్యాన్ అని. నువ్వు మా అందరితో ఎన్నోసార్లు చెప్పావు నేను బ్రాహ్మణుణ్ణి, నేను సన్యాసిని అని. ఈ రోజు నేను సన్యాసిని నేను ఎక్కడా చెప్పుకోలేదు అని ఎంత తేలిగ్గా అబద్ధం ఆడుతున్నా రాధా మనోహర్. ఎన్నోసార్లు ఎంతో మంది మన గ్రూప్ లో వాళ్ళ గురువు గారు మీరేంటి బ్రహ్మచారా, మీరు సన్యాస ఏంటంటే, మీరు ఏదంటే అదేనమ్మా, మీరు ఏదైనా అనుకోండి, సన్యాసి అనుకోండి, సన్యాసిని అనేసి అన్నారు. ఒకసారి చాలా సార్లు చాలా మందితో ఇలాగ అన్నారు, మీరు సన్యాసి అనుకుంటే నేను సన్యాసినే అనేసి అనేవాళ్ళు, లేదా మాట తప్పించుకునేవాళ్ళు. చాలా మందితో మీరు సన్యాసి అని కూడా చెప్పుకున్నారు. ఈ రోజు వచ్చి నేను ఎవరికి సన్యాసిని అని చెప్పలేదంటారా? మీరు బ్రహ్మచారి కాదా, మీరు సన్యాసి కాదా, మీరు ఒక కామన్ మ్యానా? మరి మీరు ఎందుకు కాషాయం ధరించున్నారు? మరి మీరు కామన్ మ్యానే కదా, ఎందుకు కాషాయం ధరించున్నారు? ఇదే ప్రశ్న ఒకళ్ళు అడిగితే ఒక హిందువులే ఈయన అన్నాడు, అవునయ్యా నాకు ఈ డ్రెస్ నచ్చింది, ఏసు తిరుగుతున్నా, నీకు నచ్చితే నువ్వు కూడా ఏసు తిరుగు అంటే. కాషాయం అంతే నీకు అంత తేలిగ్గా ఉందన్నమాట. ఎవడికి నచ్చితే వాడు సన్యాసం ప్రచారం చేసేసుకుంటే, సన్యాసం అనేది ఎంత కష్టతరమైన లైఫ్ స్టైల్ నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేమి తెలీదు. రామాయణం నీకేమీ తెలీదని నేను నిన్ను టెస్ట్ చేసి తెలుసుకున్నా. ఎన్నోసార్లు నేను అడిగా, అదేంటి గురువు గారు మీరు సీతాదేవి గురించి, సీతాదేవి అక్కడ అదేదో మాట్లాడింది, ఇక్కడ ఇదేదో మాట్లాడింది అంటున్నారు, అసలు అది రామాయణంలో లేదు కదా, అది ఇదని ప్రశ్నిస్తే, అబ్బెబ్బే ఏదో మాట్లాడేశానమ్మా, ఏదో కంగారులో ఏదో మూడ్లో ఉండి మాట్లాడేసా అన్నారు. అలాగే మీరు 2-3 సార్లు మాట్లాడారు. నేను అప్పుడు అనుకున్నా, అప్పుడు ఏదో మూడ్లో ఉండి మాట్లాడాను అన్నాడు, కానీ తీరా చూస్తే 2-3 సార్లు అలాగే మాట్లాడుతున్నాడు అంటే ఈయనకి రామాయణం తెలీదు. అలాగే అన్నమయ్య కీర్తనల దగ్గర కూడా నేను అలాగే మిమ్మల్ని టెస్ట్ చేసుకుని మీకు ఏమీ తెలియదని నేను నిర్ణయించుకున్నా. నేను రామాయణం చదివాను, భారతం, భాగవతం, ఉపనిషత్తులు అన్ని చదువుతూ ఉంటానని మీకు తెలుసు. అందుకు కాదు మీరు అమ్మ పలానా వాళ్ళకి నువ్వు కాస్త చెప్పమ్మా, ఈ రామాయణం గొప్పతనం చెప్పమ్మా, పలానా వాళ్ళకి జపం అది ఎలా చేయాలో చెప్పమ్మా, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో చెప్పమ్మా అని ఎంతమందికి నా ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని చేయమంటే వాళ్ళు నాతో మాట్లాడితే, పలానా వాళ్ళతో మాట్లాడేలేండి గురువు గారు, అది చెప్పానులే ఇది చెప్పానులే అని ఎన్నిసార్లు నేను మీకు చెప్పాను. ఈ రోజు నేను క్రైస్తవురాలను అయిపోయానా? లేదంటే నన్ను వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అంటారా? ఎందుకు ఈ అబద్ధం బతికేందుకు? ఇప్పుడు నువ్వు నిన్నే నాతో మెసేజ్ చేసావు వాట్సాప్ లో, అమ్మ అది అమ్మాయి కాదు అబ్బాయి ఉప్పల బాలు అనేసి. ఓ నువ్వు ఉప్పల బాలు, ఇంకో బాలు, ఏ బాలు అయితే ఏంటి చెప్పు? నువ్వు అది ఉప్పల బాలు అని ప్రూవ్ చేయి. నువ్వు
లేదా ఇంకోటి పోను ఉప్పల బాలే అనుకుందాం, నీ లెక్క ప్రకారం ఉప్పల బాలే అనుకుందాము. అంటే ఉప్పల బాలు ఒక అమ్మాయి గొంతుతో మాట్లాడితే నువ్వు అంత వల్గర్ గా మాట్లాడతావా? నువ్వు మాట్లాడొచ్చా అసలు? అందులో నీ పదజాలం ఎంత నీచంగా ఉంది. నువ్వు పెద్ద ఉమనైజర్వి. ఎందుకంటే కేవలం ఆ అమ్మాయితోనే కాదు, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడితే కాల్ రికార్డింగ్ లో ఇంకో మాట ఒక యాంకర్ అను అనే ఆవిడతో నేను అన్నా, అను నువ్వు పెళ్లి చేసుకో, పెళ్ళయ్యాక నలుగురిని కను, అది ఇదని నేను అన్నాను యాంకర్ తో. నువ్వు ఏ విధంగా కాల్ రికార్డింగ్ లో అన్నావు నువ్వే పోయి చూసుకో. అలాగే ఇంకో మాజీ క్రైస్తవురాలు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆ అమ్మాయితో ఎటువంటి పదజాలం వాడావో ఆల్రెడీ నేను నా ఫేస్బుక్ లో పెట్టా చిన్న క్లిప్పింగ్, చూసుకో. నీ పదజాలం ఏంటో, నువ్వేంటో, నువ్వు తెర వెనక ఒకలాగా తెర ముందు ఒకలాగా ఎంతమందిని మోసం చేస్తావు రాధా మనోహర్. నీ శిష్యులైతే అతి నీచంగా చూస్తావు, అతి చీపుగా చూస్తావు. నువ్వు నీ శిష్యుల్ని ఎంత మందిని నువ్వు ఎంత చీపుగా చూసావో, ఎంత అవమానకరంగా మాట్లాడావో నాకు తెలుసు. ఎందుకంటే మేము విడిగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇదేంటండి గురువుగారు అలా మాట్లాడారు, ఇదేంటండి గురువుగారు ఇలా అన్నారు, ఇదేంట అక్క గురువుగారు అలా అన్నారు, అదేంటక్క గురువుగారు ఎంత చీపుగా చూస్తున్నారు మనల్ని, నీ వల్ల ఇస్కానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. నువ్వు ఆ వేషధారణ చేస్తూ మెళ్ళో కంటిమాల అర్థం తెలుసా నీకు? గోపీచందనం పెట్టుకుంటున్నావు నువ్వు తలకి, దాని విలువ తెలుసా నీకు? మెళ్ళో నిరంతరం చేత్తో తులసిమాల నువ్వు మాల జపం చేస్తూ నువ్వు ఇంత నీచమైన పదజాలం వాడుతున్నావు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే కృష్ణుడు క్షమిస్తాడా? నువ్వు అంటున్నావు మాట్లాడితే 12వ అధ్యాయంలో తుల్యనిందా స్థితిర్మౌని నేను పాటిస్తాను, తుల్యనిందా స్థితిర్మౌని. కృష్ణుడు ఏం చెప్పాడో నీకు తెలుసా? భగవద్గీత చదవడం అంటే భగవద్గీత వంట పట్టేసి స్కూల్ పిల్లాళ్ళ అప్పచెప్పడం కదా, దాని సారం నరాన ఎక్కాలి. భగవద్గీత మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కృష్ణుడు ఏమన్నాడు? నిన్ను నిందించినా గౌరవించకపోయినా ఎటువంటి స్థితిలో అయినా నువ్వు స్థిరంగా ఉండు, అటువంటి వాడు నాకు నచ్చుతాడు, నాకు ప్రియమైన వాడు అన్నాడు కృష్ణుడు. నువ్వు అలా ఉన్నావా? ఎవరైనా నిన్ను ఏదన్నా అంటే కాముగో 4 రోజులు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవడం, కాముగో 4 రోజులు సైలెంట్ అయిపోవడం, ఇది కాదు కృష్ణుడు చెప్పింది. నువ్వు కొంతమంది పాస్టర్లు ఏమండి కృష్ణుడు అంతమందిని ఎందుకు చేసుకున్నాడు అంటే నువ్వేమన్నావు? కృష్ణుడు మగాడ్రా, నీ వల్ల కాదు మా కృష్ణుడిని తిడుతుంది, నీ వల్ల కాదు మా కృష్ణుడిని తిడుతుంది. నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేదా కామ్గా ఉండు. అంటే మగాడైతే అంతమందిని చేసేసుకోవచ్చా? మరి మన సన్యాసులు, మన ఆచార్యులు, మన వైష్ణవ స్వాములు, మన శైవ స్వాములు, వీళ్ళందరూ మరి కాదా? ఏం మాట్లాడుతున్నావు రాధా మనోహర్ నువ్వు? కృష్ణుడు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే చెప్పు, లేదంటే మానే. నీ వల్ల మా కృష్ణుడికి అవమానం జరుగుతోంది, నీ వల్ల మా కృష్ణుడిని నానా మాటలు అంటున్నారు. నీకు శిష్యులం అని చెప్పుకొని నీ కోసం ఎంతమంది పాస్టర్లతో ఎన్ని మాటలు పడ్డానో వాళ్ళని అడిగినప్పుడు ఫోన్ చేసి నీ తరపున మాట్లాడినప్పుడు నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే నేను ఆ గ్రూపుల్లో షేర్ చేసేదాన్ని కదా వాట్సాప్ లో, మన గ్రూప్ లో ఎంతెంత మంది ఉన్నారో అంతంత మందికి తెలుసు. నువ్వే అన్నావు, అమ్మా ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా రాధా మనోహర్ దాస్ని, నువ్వు నా ప్రథమ శిష్యురాలు అని నువ్వు అన్నావా లేదా నాతో? నీ మనస్సాక్షిని అడుగు రాధా మనోహర్. నేనేంటో నీకు తెలుసు, నేను కట్టర్ హిందూని. నిరంతరం నా ధర్మం కోసం నేను ఏమి చేయగలను అవి నిరంతరం నేను చేస్తున్న దాన్ని. నిరంతరం నేను రామాయణం, భారతం, భాగవతం నిరంతరం చదువుతా. నీకు తెలుసు ఆ విషయం. నేను నిరంతరం ఇంట్లో పారాయణ చేస్తానన్న విషయం నీకు తెలుసు. నేను నిరంతరం ప్రతిరోజు ఇంట్లో హోమం చేస్తానన్న విషయం నీకు తెలుసు. ఎన్నో సార్లు నీకు వాట్సాప్ చేశా. నువ్వు అప్పుడే ఆ టైంలో నేను హోమం చేసుకుంటున్న టైంలో వాళ్ళకి ఫోన్ చేయమ్మా, వీళ్ళకి ఫోన్ చేయమ్మా నువ్వు అడుగుతుంటే గురుగారు హోమం చేసుకుంటున్నాను అంటే నువ్వు పెట్టేవాడివి. అమ్మా ముందు ఇక్కడ తగలబెట్టు, తర్వాత వాళ్ళని తగలబెట్టు అని నువ్వు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో రాధా మనోహర్, నా గురించి నువ్వు క్రైస్తవురాలు అని ప్రచారం చేసుకో, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేనేంటో కృష్ణుడికి తెలుసు, ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. వీలైతే నేను జనాల్ని మోసం చేయి. హరే కృష్ణ.